ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో టీమిండియా కీలక మ్యాచ్కు సిద్ధమైంది. తమ ఆఖరి సూపర్ 8 పోర్లో భాగంగా వెస్టిండీస్తో టీమిండియా ఈ సాయంత్రం అమీతుమీ తేల్చుకోనుంది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ లాగా మారింది. ఇందులో గెలిచిన జట్టు సెమీస్ చేరనుండగా ఓడిన జట్టు టోర్నీ నుంచి తప్పుకుంటుంది. దాంతో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక గ్రూప్ 1 నుంచి ఇప్పటికే దక్షిణాఫ్రికా సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగా వరుస 2 మ్యాచ్లు ఓడి జింబాబ్వే ఇంటిబాటు పట్టింది. ఇక వెస్టిండీస్ ను ఏమాత్రం లైట్ తీసుకున్నా టీమిండియా మూల్యం చెల్లించుకుంటుందని క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ టోర్నీలో వెస్టిండీస్ అద్భుతంగా ఆడింది. సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడినా ఆ జట్టు పవర్ఫుల్ గానే ఉంది. వెస్టిండీస్ తో పోరుకు ముందు టీమిండియా తమ బౌలింగ్ బలహీనతలను అధిగమించాలి. లేదంటే విండీస్ విధ్వంసకర బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెస్టిండీస్ ను 200 పరుగులు మార్క్ అందుకోకుండా చూడాలి. లేదంటే ఆ జట్టు ఈజీగా 220 రన్స్ చేస్తుంది. బ్రాండన్ కింగ్, షైహోప్, షిమ్రన్, హైట్మైర్, రోమన్ పోవెల్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. టాప్ 6 బ్యాటర్లు చెలరేగితే టీమిండియాకు తిరుగుండదు. శివం దుబే, అక్షర్ పటేల్, లోయర్ డార్డన్ ఆడనున్నారు. ఇక బౌలింగ్ లో బుమ్రా సూపర్ ఫామ్ భారత్ కు కలిసొచ్చే అంశం. అతనితో పాటు హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తో కూడిన భారత బౌలింగ్ దాడిని ఎదుర్కోవడం వెస్టిండీస్ కు కష్టతరమవుతుంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో టీమిండియా కీలక మ్యాచ్ కు సిద్ధమైంది. ఇక ఈ మ్యాచ్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్, సూపర్ 8 లో భాగంగా టీమిండియా ఈరోజు తన చివరి మ్యాచ్ ను ఆడబోతుంది. వెస్టిండీస్ తోటి ఈరోజు కోల్కతా ఈడెన్ గార్డెన్ వేదికగా ఈరోజు వెస్టిండీస్, భారత్ ఇరు జట్లు కూడా తలపడున్నాయి. ఇరు జట్లకి మ్యాచ్ ఎంతో కీలకం. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టే సెమీస్ బెర్త్ ని కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇక ఇప్పటికే గ్రూప్ 1 లో సౌత్ ఆఫ్రికా ఇప్పటికే సెమీస్ కు చేరింది. రెండో బెర్త్ కోసం, అంటే రెండో స్థానం కోసం ఈ వెస్టిండీస్ అదేవిధంగా భారత్ ఇరు జట్లు కూడా ఈరోజు సాయంత్రం జరిగే మ్యాచ్ లో పోటీ పడుతున్నాయి. ఇక వెస్టిండీస్ అదేవిధంగా భారత్ ఇరు జట్ల బలాలు చూసుకుంటే వెస్టిండీస్ ఈసారి ఎంతో అద్భుతమైన ఆట తీరును చూపిస్తూ వచ్చింది. టాప్ 5 పాయింట్ ప్లస్ రేటింగ్ తోటి తన చివరి మ్యాచ్ వరకు కూడా 5 పాయింట్ రేటింగ్ తోటి ముందు వరుసలో నిలిచింది. ఇక టీమిండియా జింబాబ్వే తోటి గెలవనంత వరకు కూడా మైనస్ రేటింగ్ లో టీమిండియా ఉంది. ఆ తర్వాత జింబాబ్వే తోటి గెలిచిన తర్వాత టీమిండియా రేటింగ్ నెట్ రన్ రేట్ అనేది కొంత మెరుగు అయింది. సో ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఇలాగైనా గెలవాలి, సెమీస్ కు చేరాలని భారత్ ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే జింబాబ్వే తోటి ఏ విధంగా అయితే ఆడారో, అంటే టాప్ 6 ప్లేయర్లు అందరూ కూడా అద్భుతమైన ఆట తీరుని కనబరిచారు. అందుకే ఆ రోజు గతంలో ఎన్నడూ లేని విధంగా టీమిండియా ఒక రికార్డుని క్రియేట్ చేసింది. 250 పైగా పరుగులను టీమిండియా సాధించింది. ఇక ఈ రోజు కూడా ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ని దింపాలని బీసీసీఐ టీమిండియా కోచ్ భావిస్తున్నారు. అదేవిధంగా
అటు స్పిన్నర్ లో కూడా మనకి స్పిన్నింగ్ బౌలింగ్ తో పాటు బుమ్రా మంచి ఫామ్ లో ఉండడము కొంత టీమిండియా బౌలింగ్ కి కొంత అదొక సపోర్ట్ గా ఉంటుంది. ఈ రోజు జరిగే మ్యాచ్ లో టాప్ 6 బ్యాటర్లు అందరూ కూడా మంచిగా ఆడితే టీమిండియాకి తిరుగు ఉండదని కూడా అంటున్నారు. ఇక వెస్టిండీస్ సంబంధించి కూడా వెస్టిండీస్ తన చివరి మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయినప్పటికీ బ్యాటింగ్ లో వెస్టిండీస్ బలంగా ఉంది. కొంత బౌలింగ్ లో కొంత వెస్టిండీస్ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉన్నప్పటికీ అది చాలా బలహీనతగా చూడొద్దు. వెస్టిండీస్ తలుచుకుంటే భారత్ ను ఓడించి అది సెమీస్ కు చేరే అవకాశాలు కూడా వెస్టిండీస్ కు ఎక్కువ ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ఈ మొత్తం 20 జట్లు ఈ ఐసీసీ T20 ప్రపంచ కప్ లో పాల్గొంటే సూపర్ 8 లో 8 జట్లు చేరాయి. ఇప్పటికే 2 న్యూజిలాండ్ అదేవిధంగా ఇంగ్లాండ్ ఈ 2 జట్లు కూడా సెమీస్ కు చేరాయి. ఇక సౌత్ ఆఫ్రికా గ్రూప్ 1 నుంచి చేరింది. ఇక ఈ రోజు సెమీస్ గ్రూప్ 1 లో భాగంగా వెస్టిండీస్ అదేవిధంగా భారత్ ఇరు జట్లు తలబడిన తర్వాత ఏ జట్టు అయితే గెలుస్తుందో అది సెమీస్ కి అంటే మొత్తం 4 జట్లు సెమీస్ కు చేరుకుంటే ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్ అనేది ఉండబోతుంది. మొత్తానికి ఈ రోజు వెస్టిండీస్ మీద భారత్ ఎట్లయినా పైచేయి సాధించాలి, వెస్టిండీస్ మీద భారత్ గెలవాలి, సెమీస్ కు చేరాలని కూడా భారత క్రికెట్ అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు భవాని. ఎస్ విశాల్, అదేవిధంగా వెస్టిండీస్ తో పోరుకు ముందు టీమిండియా తమ బౌలింగ్ బలహీనతలను అధిగమించాల్సి ఉంటుందా? తప్పకుండా, ఎందుకంటే ఆ బౌలింగ్ లో ఒక బుమ్రా ఒక్కడే కొంత ఫామ్ లో కనిపిస్తున్నాడు. ఆ మిగిలిన బౌలర్లు అందరూ కూడా కొంత తడబడుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది. గత సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో కూడా బౌలింగ్ కొంత మెరుగుపడాల్సిన అవసరం ఉందని కూడా క్రికెట్ విశ్లేషకులు చెప్పారు. అదేవిధంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో కూడా కొంత తడబడినట్టుగా కూడా కనిపించింది. బ్యాట్ ఎక్కువ రన్స్ కొట్టడం వల్లనే ఆ రోజు టీమిండియా ప్లస్ అయింది. ఒక తక్కువ రన్స్ కనుక అంటే 200 లోపటిని 180-170 రన్స్ కొట్టుంటే జింబాబ్వేకి అది కొంత అది చివరి వరకు కూడా భారత్ ని ఒక టెన్షన్ లో పెట్టే ప్రయత్నాలు అయితే తప్పకుండా జింబాబ్వే చేసేది. కానీ టార్గెట్ ఎక్కువ ఉండడంతో జింబాబ్వే ఆ టార్గెట్ ని రీచ్ కాలేకపోయిందని కూడా చెప్పారు. అంటే జింబాబ్వే లాంటి జట్టుతోటి ఆడిన టైంలో కూడా భారత బౌలింగ్ అనేది కొంత మరింత మెరుగుపడాల్సిన స్థితిలో ఉండాల్సిందని కూడా క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే జింబాబ్వే లాంటి జట్టు మీద కూడా భారత బౌలింగ్ అద్భుతమైన ప్రదర్శన కనిపించలేదు. ఈ రోజు వెస్టిండీస్ లో దాదాపు అందరూ బ్యాటింగ్ లో అందరూ కూడా రాణిస్తున్నారు. వాళ్ళందరూ కూడా బ్యాటింగ్ లో రాణించడంతో పాటు బౌలింగ్ లో కూడా వెస్టిండీస్ బౌలర్లు అద్భుతంగా కనబరుస్తున్నారు. కాబట్టి ఈ రోజు జరిగే దాంట్లో మిగిలిన బుమ్రాతో సపోర్ట్ గా హార్దిక్ పాండ్యా అదేవిధంగా శుభన్ దూబే హర్షదీప్ సింగ్ వీళ్ళందరూ కూడా కొంత బౌలింగ్ లో రాణిస్తే టీమిండియాకి తిరుగుండదని చెప్తున్నారు భవాని. రైట్, థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.